ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని? నేను మునుపు ఒకసారి మాత్రం కాంగ్రెస్కి వేసానమ్మా, వైఎస్ఆర్సీపీకి. అది టైం అయిపోతే గోడ దూకల్లా పోయి నేను ఓటేశాను. అయితే నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు లేరమ్మా, ఇద్దరు ఆడపిల్లలు. నాకు రేషన్ కార్డు ఉంది. మా పెద్దమ్మాయి, నేను, మా ఆడోళ్ళు ఉన్నాం. నాలుగో అమ్మాయి, చిన్న అమ్మాయి రేషన్ కార్డులు ఎక్కడానికి ఈ 4 సంవత్సరాలు బట్టి సచివాలయం చుట్టూ తిరుగుతున్నాను నేను. కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. చివరికి ఎమ్మెల్యే గారు సబ్ స్టేషన్కి ఓపెనింగ్ రోజు వస్తే ఎమ్మెల్యే గారు 3 సార్లు అడిగితే ఏ ఊరు మీది అన్నాడు. మాది పెద్దపాలమేనండి అన్నా నేను. దానికి అన్నాడు ఏందయ్యా అన్నాడు. మా అమ్మాయిని తీసుకొని పోయా. ఏమండి ఈ పాపకు 15 ఏళ్ళు వచ్చినాయి, 10వ తరగతి చదువుతుంది, రేషన్ కార్డులు ఎక్కియాలండి అన్న. వాళ్ళని అడుగు అంటా పోయాడు. దానికి అర్థం ఎవరో వాలంటీర్ని పిలవాలా లేదా? లేదు. సరే ఇంకా మనసులో పెట్టుకుని రేపు ఓటుకు వస్తే కనుక ఓట్లు అడుగుతానికి వస్తే అయ్యా వాళ్ళని అడుగన్నావు కదా, ఇలా నెట్ ఓటు అడుగుదామని అనుకున్నాను నేను శంకర్ చేసిన మాటకి. దానికి తోడు నాకు రాష్ట్రం అభివృద్ధి లేదు. రాష్ట్రంలో అప్పులు కుప్పైపోయింది. మన రాష్ట్రానికి ఏమి రేపు నిరుద్యోగత ఎక్కువైపోయి నిత్యావసర వస్తువుల మీద పడిద్ది. ఆయన చేసే అప్పులు మొత్తం తాకట్లు పెట్టుకుంటా పోయి అప్పులు అయితే నిత్యావసర వస్తువుల మీద పడిద్ది. మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి, కంపెనీలు రావాలి, నిరుద్యోగం తగ్గాలి. అంటే ఏ ప్రభుత్వం వస్తే అలా జరుగుతుంది? ఏ ప్రభుత్వం అయినా సరే మాకు రాష్ట్రం అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటున్నాను. మంచి చేసే రాజధాని నిర్మాణం జరిగింది, పాపమో పుణ్యమో చంద్రబాబు నాయుడు చేశాడు. దానికి నువ్వు కట్టినా కట్టకపోయినా దాన్ని అంతే ఉంచినా నీకు కాడ ఓపిక లేదనుకో, మన రాష్ట్రం అభివృద్ధి అయ్యాక తర్వాత మొదలుపెట్టినా కూడా ఇబ్బంది ఉండేది. 3 రాజధానులు అంటే చాలా తప్పు. అందుకని మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి జరిగిందని ఆయనకి వేయాలనుకుంటున్నాం ఓటు.